ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్లో కూడా మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ప్రతి ఒక్కరు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, మీకున్న అనుబంధం ఏంటి, ఏం చెప్తారు సార్? రామన్న అమ్మా, అందశ్రీ గారు భౌతికంగానే తీరిపోయారు, కానీ ఆయన తెలంగాణ గేయ రూపంలో బ్రతికే ఉన్నారు. ఆయన ఒక్కరు కాదు, 4 కోట్ల ప్రజానికం ఆయన వెంబడి ఉంది. 4 కోట్ల ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆయనకు మరణం లేదు, ఆయన మరణించాడని అనుకోవడం లేదు. థ్యాంక్ యూ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయనకు గుర్తించారు, ఆయన ప్రత్యేకంగా గుర్తించారు ఆయనకు. సో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏం చెప్తారు మేడం? కన్నీరు మున్నీరు అవ్వాల్సినంత బాధాకరమైన విషయం అమ్మ ఇది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఉద్యమం చేసి ఇన్ని పాటలు చదువుకోని వ్యక్తి కూడా ఇన్ని పాటలు రాసిండ్రంటే ఎంత పెద్ద గుణము కానీ వ్యక్తిత్వం కానీ చాలా మంచిది అనేది. మేము ఉద్యమం నుంచి కూడా ఆయనతోనే పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో మా ఏరియా, మా డివిజన్ ఇది కాబట్టి మేము ఎప్పుడు కలిసే పనిచేస్తుండే అనమాట ఆయనతో. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఆయన లేకపోవడం. అంత మంచి పేరు వచ్చాక కూడా ఆ చిన్న ఇంట్లోనే డౌన్ టు ఎర్త్, చాలా వేరే ఇంటికి కూడా షిఫ్ట్ కాకుండా చెప్తున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి ఆయనకి సరైన గుర్తింపు రాలేదు. కాబట్టి ఇప్పుడే ఆయనకి 2 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ గీతం పాడినప్పటి నుంచి ఆయనకు మంచి గుర్తింపు వచ్చి ఇప్పుడే ఆయన మంచి సెటిల్ అయ్యి ఆయన సంతోషంగా ఉండాల్సిన టైంలో ఆయన చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒకరొకరుగా చేరుకొని కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఏదైతే లాలాపేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టేడియంలో ప్రస్తుతం పార్థివ దేహం ఉంచారు. ఈరోజు సాయంత్రం ఏదైతే ఆ గట్కేసర్కి తరలించనున్నారు, గట్కేసర్లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేరుకొని ప్రతి ఒక్కరు ఏడుస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అందరూ కూడా వచ్చి ఇక్కడే ఉండి మొత్తం అటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ విధంగా ఇంకోవైపు గాంధీ హాస్పిటల్ దాదాపు నెల రోజుల నుంచి అటు బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్లు వేసుకోవటం లేదు, ఇటు కొంచెం నిర్లక్ష్యం చేశారంటూ కూడా ఇప్పటికే కాసేపు క్రితం చెప్పారు. వాళ్ళు వచ్చే సమయానికి చేయి జారిపోయిందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి భోజనం అనంతరం పడుకున్నారు. తెల్లవారులేసరికి ఏదైతే బాత్రూంలో స్పృహ కోల్పోయి ఉన్నారంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా చివరిసారి నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. స్టేడియం మొత్తం కూడా ఒకవైపు ఇటు ప్రజలతో కావచ్చు, ఇటు అభిమానులు ప్రతి ఒక్కరితో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు చేరుకొని ప్రతి ఒక్కరు కడసారి నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి అనంతరం ఏదైతే గట్కేసర్లో ఉన్నటువంటి సొంత నివాసం అక్కడికి తరలించనున్నారో అక్కడ రేపు అంత్యక్రియలు ఉండనున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా మొత్తం పాటతోనే సమాధానం చెప్పేవారు, పాటతో సమాధానం చెప్తూ ఈ విధంగా మన మధ్యలో లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యం కావచ్చు. మొత్తం ఏర్పాట్లు చేసిన ఏదైతే స్టేడియం ఉందో ఇంటి దగ్గర లాలాపేటలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు, వచ్చి నివాళులు అర్పించనున్నారు. ఎవరిని కదిలించినా గుండె పగిలేలా ఏడుస్తున్నారు, ఎవరు తీసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు అటు కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నటువంటి
ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఇంకోవైపు కాసేపు క్రితం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. మీకున్న అనుబంధం ఏంటి? ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు ఏంటి? మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో ప్రపంచీకరణ మొదలవుతున్న క్రమం లోపట మాయమైపోతున్నాడమ్మా అనే మనిషి ఒక పాట, చాలా గొప్ప పాట రాసిన మహాకవి అందశ్రీగా గుర్తించేసేసేసి అప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో పోలవరం వ్యతిరేకంగా, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాం. అదేవిధంగా తను రాసిన గీతాలు ఏవైతున్నాయో జ్ఞానం ద్వారా రాసిన గీతాలు ఒక మహాకవిగా తీర్చిదిద్దినాయి. దాన్ని ఇవాళ తెలంగాణ సమాజమే కాదు మొత్తం తెలుగు సమాజం కూడా అతన్ని గుర్తుంచుకుంటున్న విషయం మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ తెలుగు సమాజమే